ఇంకొక ఆయన నర్సీపట్నంలో ఉన్నాడు గణేష్, దోపిడీలో బేష్. గణేష్ మాత్రం దోపిడీలో బేష్ అన్నమాట. ఈయన చూస్తే నియోజకవర్గం పైన ఫోకస్ లేదు, ఎంచో పైన ఫోకస్ అయ్యన్న పాత్రుడి పైన, ఆయన కుటుంబం పైనే ఈయనకు, ఆయన పైన కేసులు పెట్టడంలోనే ఈయనకు రోజంతా గడిచిపోతుంది. సాలిక మల్లవరంలో రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్ల దొంగ వ్యాపారం 150 కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుండి 2300 మెట్రిక్ టన్నులు ఇసుక మాయం చేసిన గనుడు. రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన, మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్మ ఉంది? మీ పొలంలో సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి? అదే మారుగా ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మీ భూమి ఇంకా మీ చేతల్లో ఉండదు. ఈ గణేష్ మారిగా మీ భూమిని ఆన్లైన్లో పేర్లు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఓట్ల దొంగలున్నారు, రేపు మీ భూ రికార్డులు మార్చేసే దొంగలు వస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆ చట్టాన్ని రద్దు చేస్తా, మళ్ళీ మామూలు చట్టమే ఉండి మీ భూ రక్షణ కోసం నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నా.